తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నెల్లి గురుదేవ్ జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ జైల్ మహిళా విభాగం సూపరింటెండెంట్ వసంత, గుడివాడ క్రైమ్ సిఐ రమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణ సోషల్ సర్వీస్ ఫౌండర్ స్వర్ణలత 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవల్ని వారు కొనియాడారు. వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న సుమారు 100 మందికి అవార్డులు ప్రదానం చేశారు. లేకపోతే ఏదైనా సరే స్పిరిచువల్ గా కానీ ప్రతి విషయంలో కూడా కానీ ఇంకా ఇది నేర్చుకున్నాను కదా, నెక్స్ట్ ఇది నేర్చుకోవాలి, ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, నెక్స్ట్ ఇలా ఉండాలి అని చెప్పి ఇంకా ఏమని మనకే అనిపించాలి. నేషనల్ ఫౌండర్ చైర్మన్ స్వర్ణలత, ఏపీ ఎన్జిఓ డిపార్ట్మెంట్. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక చేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో షెల్టన్లో, హోటల్ షెల్టన్లో 7 స్టార్లో మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఇంచుమించు 9 రాష్ట్రాల నుంచి ఎన్జిఓ మిత్రులు, హెల్త్ సెక్టార్ నుంచి, లా అండ్ ఆర్డర్ సెక్టార్ నుంచి, అదేవిధంగా లా సెక్టార్ నుంచి, సోషల్ వెల్ఫేర్ సెక్టార్ నుంచి, హెల్త్ సెక్టార్ నుంచి, ఈ విధంగా ఇంచుమించు ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి, ఇంచుమించు విద్యాశాఖ నుంచి 10 సెక్టార్ల వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. 120 మందికి మదర్ తెరీసా విశిష్ట సేవారత్న అవార్డ్స్ అందజేశాము. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలనేది మా ఆలోచన. మహిళలను అనేక రంగాల్లో సేవలు చేస్తున్న మహిళలను సన్మానించుకోవడం మా ముఖ్య ఉద్దేశం. స్వర్ణలతగా నేను ఒక మహిళగా ఒక ఫౌండేషన్ నడిపిస్తున్నాను. అందుకనే మహిళల పట్ల ఇంత ప్రాధాన్యత చూపిస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీ సోషల్ జస్టిస్ నుంచి నెల్లి గురుదేవ్ గారు రావడం జరిగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎన్జిఓస్ అందరూ రావడం జరిగింది. అంతేకాకుండా జైల్ సూపరింటెండెంట్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. గుడివాడ నుంచి క్రైమ్ సిఏ గారు రావడం జరిగింది. విద్యా సెక్టార్ నుంచి, అలాగే యాక్ట్ నుంచి, అలాగే హ్యూమన్ రైట్స్ నుంచి, ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ నుంచి నేషనల్ అధికారులు, జాతీయ అధికారులు పాల్గొనడం జరిగింది. గల్ఫ్ మహిళా సేవా సంఘం నుంచి ఒక మేడం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన్యం సుజాత గారు ఈ కార్యక్రమానికి మేడం ఫుల్ సపోర్ట్ చేశారు. వారికి మా స్వర్ణ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ బిందు గారికి మా స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రికా మిత్రులకు అందరికీ కూడా మా ఫౌండేషన్ ద్వారాగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల్లి గురుదేవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అధ్యక్షురాలు శ్రీమతి స్వర్ణలత గారు మరియు ఆమె మిత్రురాలైన సుజాత గారు, తర్వాత ఏంటంటే హ్యూమన్ రైట్స్ సభ్యులు బిందు, ఎంతోమంది మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి డిజేబుల్ పర్సన్స్ అయిన అందులు వాళ్ళ యొక్క టీము మెంబర్స్ అందరూ కూడా ఎంతో గానాన్ని వినిపించడం జరిగింది. కానీ ఏంటంటే ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే డిపార్ట్మెంట్ కింద ఈ దివ్యాంగులు వస్తారు. వీళ్ళకి ఏంటంటే చాలామందికి ఏంటంటే ప్రాపర్గా సర్టిఫికేట్స్ ఇష్యూ నేషనల్ వైజ్ సర్టిఫికేట్స్ రాక, కొంతమందికి బస్ పాసులు, ట్రైన్ పాసులు కానీ ఉండకపోవడం, దాని తర్వాత ఏంటంటే వీళ్ళ యొక్క బ్రెయిలీ లిపి కానీ, లేకపోతే వాళ్ళకి కంప్యూటర్స్ కానీ, హీరింగ్ ఫ్యాకల్టీ కానీ, లేదంటే వాళ్ళ స్టిక్స్ కానీ, తర్వాత వీల్ చైర్స్ కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఏంటంటే లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ తూతూ మంత్రంగా జరుగుతుంది. కానీ ఏంటంటే దాన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ వేసి అందుల కోసం ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా మూవ్ అవ్వాలంటే అసిస్టెన్స్ అనేది ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వాలి. చాలామంది ఏంటంటే రీసెంట్గా మనకి మహారాష్ట్రలో తీసుకుంటే ఒక అమ్మాయి దివ్యాంగురాలు కాకపోయినా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకపోయినా దొంగ సర్టిఫికేట్తో ఐఏఎస్ జాయిన్ అయింది. కాబట్టి ఏంటంటే చాలామంది నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. కొంతమంది ఫ్రాడెంటల్ దివ్యాంగులు ఈ కార్యక్రమంలో వస్తున్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి భారత ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్